హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనము డిస్కస్ చేయబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటి అంటే, ఎప్పుడైనా కానీ మనం ఒక జాబ్లో వెళ్ళిన తర్వాత, కొత్తగా ఒక జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్విరాన్మెంట్ బట్టి మనకి జాబ్ అవసరమా, లేకపోతే నాలెడ్జ్ అవసరమా, లేకపోతే శాలరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది మెయిన్గా తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక రంగంలో జాబ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వారి యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏదైతే వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉంటారో దానికి రిలేటెడ్గా జాబ్ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ వెళ్ళిన తర్వాత ఏ జాబ్లో అయినా జాయిన్ అయిన తర్వాత సో ఫస్ట్గా ఆ జాబ్ రావడానికి మనం పడిన కష్టాలు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత మెయిన్గా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏ జాబ్లోకి వెళ్ళినా నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అక్కడ శాలరీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎక్కువ ప్రయారిటీ ఇంపార్టెన్స్ అనేది ఆ జాబ్కు రిలేటెడ్గా ఉండే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ నేర్చుకోవడానికి ఎక్కువ టైంని మీరు కేటాయించగలగాలి. అప్పుడైతేనే మీరు రియాలిటీలో నాలెడ్జ్ అనేది జాబ్కు రిలేటెడ్గా ఎక్కువ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది మార్కెట్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అంటే, జాబ్ ఇంపార్టెన్స్ కన్నా శాలరీ ఎంత ఉంది మార్కెట్లో అనేదే ఆలోచిస్తున్నారు. సో నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి, జాబ్కి ఎలా వెళ్ళాలి, దాని యొక్క రూట్ ఏ విధంగా ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోగలగాలి. సో ఆ జాబ్కు రిలేటెడ్గా ఉండే రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ నువ్వు ఫస్ట్ తెలుసుకొని నీ జాబ్ రిలేటెడ్గా వర్క్ నేర్చుకొని తర్వాత నువ్వు శాలరీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది, టోటల్గా థియరీ అనేది ఉంటుంది, ప్రాక్టికల్గా ఎవరికి ఉండదు. సో ఆ థియరీని నువ్వు ఏం చేయాలి, నీకు కావాల్సిన జాబ్ రిలేటెడ్గా ఒకవేళ జాబ్ వచ్చినా కూడా నువ్వు ఆ థియరీని ప్రాక్టికల్గా చూడగలగాలి మార్కెట్లో. సో అప్పుడు నువ్వు శాలరీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎప్పుడైనా కానీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. తర్వాత శాలరీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నువ్వు వర్క్ నేర్చుకున్నంత వరకు శాలరీ అది తక్కువైనా ఎక్కువైనా అది సెకండరీ. నీ ఖర్చులకు వస్తే చాలు. నువ్వు ఒక 1 year వరకు నాలెడ్జ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి, శాలరీ మీద కాదు. ఆ వచ్చే శాలరీ కూడా నీ ఖర్చులకు వస్తే చాలు. నీ రూమ్ రెంట్ కానీ నీ ఖర్చులు కానీ వాటికి వచ్చినా నువ్వు 1 year లోపల నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతావు. ఆటోమేటిక్గా మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతావు. ఓకే, 1 year తర్వాత కూడా శాలరీ పెంచకపోతే అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఆ లోపల నువ్వు నాలెడ్జ్ అనేది చాలా వరకు 24/7 నాకు తెలిసినంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి నువ్వు కాన్సన్ట్రేషన్ చేయగలగాలి. అప్పుడు నువ్వేం చేస్తావు, ఒకవేళ పెంచకపోతే అక్కడి నుంచి వేరే జాబ్కు ట్రై చేసుకోండి. అక్కడ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆ లోపు ఇక్కడ నువ్వు నాలెడ్జ్ నేర్చుకున్నావు, మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది తెలుసుకున్నావు, జాబ్కి ఏ విధంగా వెళ్ళాలనే రూట్స్ కూడా తెలుసుకున్నావు, నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేసుకోవాలనేది కూడా తెలుసుకున్నావు, జాబ్లో మనుషుల మెంటాలిటీ ఎలా ఉందో కూడా తెలుసుకున్నావు, నీ యొక్క జాబ్కి ఎంత డిమాండ్ ఉండేది కూడా మార్కెట్లో తెలుసుకుంటావు. ఈ నాలెడ్జ్ అంతా ఎలా వస్తుందంటే, ఫస్ట్ నువ్వు ఏదో ఒక జాబ్కి నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయినప్పుడే మార్కెట్ సర్కిల్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, మనుషుల స్వభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఎవరు కాంపిటీటర్ ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే నీ మైండ్ కూడా రకరకాలుగా ఆలోచించి నీ గ్రోత్కు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నా యొక్క సజెషన్ ఏమిటంటే, మీరు ఏ జాబ్లో జాయిన్ అయినా కూడా ఫస్ట్ నాలెడ్జ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత వర్క్ నేర్చుకున్నంత వరకు నాలెడ్జ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత సెకండరీ శాలరీ గురించి ఆలోచించండి. అప్పుడు నువ్వు మార్కెట్లో ముందుకు వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఓకేనా?
సో మన యొక్క ఈ యొక్క మాటలు మీకు మంచిగా అనిపిస్తే మీరు చేయాల్సిన పని లైక్ చేయడం, వీలైతే షేర్ చేయడం, మీ ఫ్రెండ్స్ కూడా కామెంట్ చెప్పడం. మనకి మార్కెట్లో చాలా వరకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటాను. నేను ఫస్ట్ టాలీ నేర్చుకునేటప్పుడు నా యొక్క శాలరీ 5,000. 1 year వరకు నేను 5,000 చేశాను. ఎందుకోసం? మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, సర్కిల్ పెంచుకోవాలి, మనుషులతో రిలేషన్ ఏర్పడాలి. అలా ఏర్పడిన తర్వాత నీ టాలెంట్ గుర్తించే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఓకే, సో అందుకోసం నేను చెప్పడం ఏంటంటే, మనకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు భూమి మీద సర్వే అయ్యేంత వరకు నాలెడ్జ్ని డే టు డే ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, డిక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయదండి. ఇది నా యొక్క సజెషన్. చాలా మంది మహానుభావులు ఉన్నారు మన ఇండియాలో. వాళ్ళు డిఫరెంట్గా లో లెవెల్ నుంచి హై లెవెల్కి ఎదిగి ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎన్ని రకాల బిజినెస్లు చేసి ఉంటారు వాళ్ళు. ఏదో ఒక బిజినెస్లో సక్సెస్ అయి ఉంటారు. అలాగే మన సబ్జెక్టుకు రిలేటెడ్ జాబ్ లేకపోయినా, తక్కువ శాలరీస్ ఉన్నా, ఫస్ట్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. తర్వాత దానికి రిలేటెడ్గా, నీ జాబ్ రిలేటెడ్గా, నీ నాలెడ్జ్కి రిలేటెడ్గా తర్వాత నువ్వు ఎంచుకోవాలి. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.